ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనము. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నదంట. ఇది చాలా గొప్ప సంగతి, తెలుసుకోవాల్సిన విషయము, అందరూ గమనించవలసిన విషయము, అందరూ వినవలసిన మాట. ఏ మాట ఇది? దేవుడు చెప్తున్న మాట. యెహోవా చేతిలో ఎవరి హృదయం ఉంది? రాజు హృదయం అంట. ఇప్పుడు రాజులంటే ఎవరు? మనకి రాజులంటే మన అధికారులే అవ్వచ్చు, మన యొక్క పరిపాలించే వారే అవ్వచ్చు, పరిపాలించే అధికారులే అవ్వచ్చు, మన ఉద్యోగం చేస్తున్న చోట అధికారులే అవ్వచ్చు, నువ్వు ఎక్కడున్నావో అక్కడ పైవారే అవ్వచ్చు. అదే రీతిగా నువ్వు చదువుకుంటుంటే నీ యొక్క చదువు చెప్పేవారే కావచ్చు. ఎవరైనా మన పైన ఉన్నవారు, మనల్ని ఏలుబడి చేసేవారు, మనల్ని పరిపాలించేవారు. స్కూల్లో ఎవరు పరిపాలిస్తారు? టీచర్ పరిపాలిస్తారు. ఆఫీసులో ఎవరు పరిపాలిస్తారు? ఉద్యోగం చేసే స్థలంలో అధికారులు. అదే రీతిగా ఇంకా దేశాన్ని ఎవరు పరిపాలిస్తారు? అధికారులు. ఈ రీతిగా యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువల వలె ఉన్నది. నీటి కాలువ ఎప్పుడు నీటితో నిండి ఉంటుంది కాబట్టి నీటి కాలువ అంటాం. ఎండాకాలం అయితే అది ఎండిపోతుంది కాబట్టి అది వేరే విషయం. నీటి కాలువ అంటే నీటి చేత నింపబడి ఉంది. నీటి కాలువల వలె ఉన్నదంట. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. దేవుడు తన చిత్తం ప్రకారం ఆ హృదయాన్ని త్రిప్పుతాడంట. నీ హృదయం ఎప్పుడైతే దేవుని చిత్తం నెరవేరుస్తుందో నువ్వెప్పుడు కదల్చబడవు. నువ్వెప్పుడు అంచెలంచెలు పైకి వెళ్ళిపోతూ ఉంటావు. ఒక ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావు, ఆయన చిత్తంలో ఉన్నావు, దేవుని పోలికలలో ఉన్నావు, నీకు వేరే ఒక ధ్యాస లేదు. నువ్వు నీ హృదయం పూర్తిగా ఆయనకు సమర్పించావు. నీ యొక్క హృదయంలో ఎటువంటి దురాలోచన కానీ ఎటువంటి మలినం కానీ లేదు కాబట్టి, ఆయన చిత్త ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావు కాబట్టి నువ్వు ఇంకా కదల్చబడవు. నువ్వెక్కడ జాబ్ చేస్తున్నా, ఎక్కడ ఏది చేస్తున్నా, ఏ చిన్న పని చేస్తున్నా అక్కడ నువ్వు ఇంకా ముందుకు సాగిపోతావు. అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతూ ఉంటావు పై స్థాయికి. ఇంకా నీకు ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలే తప్ప నీకు ఇక సమస్య అంటూ ఉండదు. రాజు హృదయం ఎలా ఉంటుంది? నీటి కాలువలోనే ఉన్నదంట. అలల్లాగా. అలలు ఎటు వెళ్తాయి తెలియదు, ఎటు పడితే అటు వెళ్తూ ఉంటాయి. అలలు వచ్చినప్పుడు నీటి కాలువ ఎలా వెళ్తుంది? తిన్నగా ఉండదు. కాలువ ప్రశాంతంగా గాలి, అలాగే గాలి లేనప్పుడు ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది నీటి కాలువ. అదే భయంకరమైన గాలి, తుఫాను వచ్చినప్పుడు అలల చేత అటు ఇటు కదులుతూ ఉంటుంది. గాలి వచ్చినప్పుడల్లా అలా వస్తుంది. కాలువలో అయినా సరే ఏమొస్తుంది? అలా వస్తుంది. అలా తిన్నంగా వెళ్తుందా? వంకరగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా వారి హృదయాలు అలల్లాగా ఉంటాయంట. అలల్లాంటి హృదయాలను దేవుడి చేతిలో అవి ఉంటాయి కాబట్టి ఏ ఆలోచన ఏదొచ్చినా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు బలమైన దేవుణ్ణి నమ్ముకున్నావు, బలమైన దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నావు కాబట్టి ఆ రాజు యొక్క హృదయము అలల్లాంటిది అని వేరొక చోట రాసి ఉంది. ఆ అలల్లాంటి ఆ హృదయాన్ని దేవుడు గట్టిగా పట్టుకుంటాడు. ఇతను నా బిడ్డ, ఈవిడ నా బిడ్డ అని వారికి తెలియజేస్తాడు. ఎలా తెలియజేస్తాడు? నిన్ను ఏదైనా అంటానికి కానీ, నీకు ఏదైనా సమస్యగా మారడానికి కానీ ఏ కారణం వారి దగ్గర ఉండదు. వారు ఇంకా నీకు జడుస్తారు తప్ప వారు ఏమీ చేయలేరు. అదే వారికి అవకాశం ఎలా దొరుకుతుంది? నీ యొక్క హృదయము ఆయన చేతిలో లేకుండా ఆయన చిత్త ప్రకారం నువ్వు జరిగించకపోతే, ఆయన చిత్త ప్రకారం జరిగించడం అంటే ఏంటి? ఆయనలో నువ్వు తప్పుకుంటే ఏమవుతుంది? ఆ అలలు లాంటి హృదయము త్రిప్పబడుతుంది.
ఈ యొక్క హృదయము దేవుని చేతిలో ఉంది కాబట్టి మనం కూడా ఆ దేవాదేవుని స్మరించుకుంటూ నిత్యము ఆయనలో గడుపుకుంటూ, తండ్రి నాకు ఇది ఇచ్చావు, నీకు వందనాలయ్యా, ఇన్ని రోజులు లేదు, నా పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది, ఎన్నో సమస్యల చేత కొట్టబడ్డాను, నెట్టబడ్డాను, ఇప్పుడైతే నాకు ఉద్యోగం ఇచ్చావు, నీకు వందనాలయ్యా అని మనము నిత్యము ఆయన ఇచ్చిన దాన్ని మనం గట్టిగా పట్టుకొని దేవునిలో సాగిపోవాలి. ఉద్యోగమే, దేవుడే. ఉద్యోగం ఉంది, శనివారం వరకు ఉద్యోగానికి వెళ్ళి అలసిపోయానని ఆదివారం పడుకోవడం కాదు. అదే నీకు ఉద్యోగం లేకపోతే నువ్వు ఏ రీతిగా కుమిలిపోయావు అది గుర్తు చేసుకొని దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతోషంగా ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధించుకోవాలి. దేవునికి వందనాలు. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. రాజు హృదయం నీటి కాలువల వలె ఉన్నదన్నావు ప్రభా. నీ చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పే దేవుడుగా ఉన్నావయ్యా. నీ చిత్తం జరిగించుకుంటూ, నీతో నడుచుకుంటూ, నీలో ఉంటే ప్రభా నాయన యేసయ్య, కదల్చబడకుండా ప్రభా నాయన అంచెలంచెలుగా ఎదిగింపజేసే దేవుడు అయ్యా తండ్రి. యేసయ్య, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు. ఉన్నత స్థితిలో ఉంచే దేవుడు అయ్యా నాయన. నువ్వు మాట్లాడిన మాటను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి, నీ మాట వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. మా కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున ప్రభా ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, నీ వాక్యం వింటున్న కుటుంబ సభ్యులందరినీ ప్రభా దీవించండి ప్రభా. నీ కృపలతో నింపండి, నీ యొక్క మేలతో నింపండి ప్రభా. తండ్రి, ఏ సమస్యలు వారి యొక్క ఇంట్లో లేకుండా ప్రభా నాయన తండ్రి ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుగ్రహించి ప్రభా వారి హృదయాలను సంతోషంతో నింపండి ప్రభా. కృపగల దేవ, నీ కృపను కోరుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.